తెలంగాణ రాష్ట్రంలోని కొత్తగా ఏర్పాటు చేసిన వైద్య కళాశాలల్లో సీనియర్ వైద్యులను బోధకులుగా నియమించాలని భారత్ ముక్తి మోర్చా తెలంగాణ అధ్యక్షులు వగిలి ప్రభాకర్ ఏరుకల రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వ హాస్పిటళ్లలో, వైద్య కళాశాలల్లో ఏళ్ల తరబడి ఒకే చోట పనిచేస్తున్న డాక్టర్లను స్థానచలనం కల్పించాలన్నారు. ప్రభుత్వం ప్రతి సంవత్సరం నిష్పక్షపాతంగా డిఎంఈ నేతృత్వంలో జనరల్ బదిలీలు జరపాలని హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన అన్నారు. ప్రభుత్వ వైద్యులు కొంతమంది అసోసియేషన్ ముసుగులో హైదరాబాద్ నగరంలో ఏళ్ల తరబడి విధులు నిర్వర్తిస్తున్నారని ఆయన ఆరోపించారు. వారు ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా నడుపుతున్నారన్నారు. అయితే గ్రామీణ ప్రాంతాలలో పనిచేస్తున్న వైద్యులకు సాధారణ బదిలీలలో అవకాశాలు కల్పించడం లేదన్నారు. ఎలాంటి రాజకీయ ప్రలోభాలకు లోను కాకుండా 2-5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ప్రతి డాక్టర్కు బదిలీ అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. నూతనంగా ఏర్పడిన ప్రతి మెడికల్ కాలేజీకి సీనియర్ డాక్టర్లను, బోధనా సిబ్బందిని తక్షణమే ఏర్పాటు చేయాలని కోరారు. సుదీర్ఘకాలంగా రాజకీయేతర సామాజిక ఉద్యమాల్లో పాల్గొని పనిచేస్తున్నట్టు ఇవాళ సమాజంలో ఏ అంశం వచ్చినా సమాజానికి ఎక్కడ నష్టం జరుగుతుందని తెలిసినా, అదేవిధంగా జరుగుతున్న నష్టాలని ముందుగా సమాజం దృష్టికి తీసుకెళ్లడం అనేది ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నాం. అయితే ముందుగా తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్నటువంటి ప్రతి డాక్టర్ కూడా ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరం కూడా సామాజిక ఉద్యమం ఉందనో తెలియజేస్తాము. డాక్టర్స్ అంటేనే ఈ సమాజంలో వాళ్ళు ప్రాణదాతలు. అంటే డాక్టరు మనం కోవిడ్ వచ్చిన సందర్భంగా మనం చూశాం. ప్రపంచ సమాజం అంతా ఏ విధంగా నలిగిపోతున్నటువంటి సందర్భంలో తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి డాక్టర్లు, ప్రభుత్వ డాక్టర్లు అనేక శ్రమ కోర్చి కోవిడ్ని ఎదుర్కోవడంలో, ఈ సమాజాన్ని కాపాడడంలో, మెజార్టీ ప్రజల్ని కాపాడడంలో వాళ్ళ శక్తి, వాళ్ళ మేధస్సు అంత చిన్నదేం కాదు. అయితే ఇవాళ మొత్తం ప్రభుత్వ రంగంలో 20,000 మంది డాక్టర్స్ ఉన్నారు తెలంగాణలో. అంటే ఈ 20,000 మంది ప్రభుత్వ డాక్టర్స్ 3 రకాలుగా ప్రభుత్వ విభజన చేసి ప్రభుత్వం ప్రజలకు వైద్యాన్ని అందిస్తున్నది. ఒకటి వైద్య విధాన పరిషత్, దానికి కమిషనర్ ఉంటాడు, మీ అందరికీ తెలుసది. కమిషనర్ కూడా, వైద్య విధాన పరిషత్ యొక్క కమిషనర్ కూడా డాక్టరే. అదేవిధంగా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్, అతను కూడా డైరెక్టర్ కూడా డాక్టరే. ఇంకా డైరెక్టర్ ఆఫ్ హెల్త్. ఈ 3 విభాగాలలో మొదటిది వైద్య విధాన పరిషత్ అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా ఆర్థిక సహకారంతో వైద్య విధాన పరిషత్ నిర్వహిస్తాము. అదేవిధంగా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్, ఇది చాలా క్రియాశీలకమైంది. ఉమ్మడి రాష్ట్రంలో నుంచి ఈనాటి తెలంగాణ రాష్ట్రం వరకు కూడా. అంటే ఎందుకు అంత ప్రాధాన్యత ఉన్నదంటే, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఇక్కడ వైద్య విద్యని వైద్యులే టీచింగ్ స్టాఫ్ గా వెళ్లి, ఉపాధ్యాయులుగా వెళ్లి డాక్టర్లని తయారు చేసేటువంటి ఉన్నతమైనటువంటి డాక్టర్ల యొక్క సమూహం వేదికనే డిఎంఈ, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్. అంటే ఇక్కడ మనం కొన్ని విషయాలని ఇవాళ సమాజం దృష్టి తీసుకెళ్తాము. ఉమ్మడి రాష్ట్రంలో, సమైక్యాంధ్రలో వీళ్ళ బదిలీల విషయంలో ప్రతి సంవత్సరం జరిగేది. అంటే 2014 వరకు తెలంగాణ రాష్ట్రం వచ్చేంత వరకు 2013లో లాస్ట్ జనరల్ కౌన్సిల్ ద్వారా డాక్టర్లకు బదిలీలు జరిగేవి. ఈ బదిలీలు ఎలా జరిగేటివంటే, డిఎంఈ రూల్స్ ప్రకారంగా 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సర్వీస్ పూర్తి చేసుకున్నటువంటి డాక్టర్కు, అదేవిధంగా 5 సంవత్సరాలు
తెలంగాణ రాష్ట్రంలో గాని ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో గాని సర్వీస్ పూర్తయిన వాళ్ళు కౌన్సిలింగ్ ద్వారా వెంటనే వాళ్లకు ట్రాన్స్ఫర్స్ అనేటివి జరిగేటివి. ఇది ఎప్పుడు 2013లో జరిగినాయి. అంటే 2013 సంవత్సరానికి ముందు ప్రతి సంవత్సరం కూడా జనరల్ కౌన్సిలింగ్ ద్వారా ఈ యొక్క ట్రాన్స్ఫర్స్ జరిగేటివి. 2014లో మనం తెలంగాణ ఎన్నో పోరాటాల ద్వారా సాధించుకున్న తర్వాత ఇక్కడ ఈ యొక్క వైద్యులని సమాజం ప్రజల దగ్గరికి తీసుకెళ్లి ప్రజలని ఇంకా వైద్యం అంటే రోగాలు లేనటువంటి సమాజం ఇక మార్చడానికి తీసుకురావడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆనాటి ప్రభుత్వం పూర్తిగా విఫలమైనటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. అంటే ఈ విషయాన్ని ఎందుకు చెప్పాలనుకుంటే 2014లో తెలంగాణ రాష్ట్రం వస్తే 2018 వరకు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా ట్రాన్స్ఫర్స్ జరగలేదు. దీనికి కారణం వీళ్ళ నిర్లక్ష్యం, ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. ఎందుకు అంటే అప్పటికే గ్రామీణ ప్రాంతంలో అడవి ప్రాంతంలో అంటే వందలాది మంది డాక్టర్స్ అక్కడ పోయి వైద్య సేవలు అందిస్తూ భార్య పిల్లలు కుటుంబం వ్యక్తిగత జీవితాన్ని కూడా దూరమై హైదరాబాదు నగరాలకు పట్టణాలకు దూరంగా పోయి కూడా గ్రామీణ ప్రాంతంలో వైద్యం అందిస్తున్నటువంటి డాక్టర్లు అనేక మంది నిరుత్సాహానికి గురైనటువంటి పరిస్థితి ఉన్నది. 2018లో మళ్లీ ఒక కౌన్సిల్ పెట్టారు, జనరల్ కౌన్సిల్ పెట్టారు.